హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? చంద్ర@CA బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నారండి వెనకటి కాలంలో. ఆ సామెత నిజంగా ఇది ఎందుకన్నారో కానీ ఆ సామెత నిజమే అని చెప్పాలండి. ఇల్లు కట్టేటప్పుడు ఎన్ని కష్టాలు ఉంటాయో, ఎన్ని శ్రమలు ఉంటాయో, ఎంత పని ఒత్తిడి ఉంటుందో మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. అలానే పెళ్లి చేసేటప్పుడు కూడా చాలా ఇబ్బందులు ఉంటాయండి. అంటే ఇబ్బందులు అంటే బంధువులు అందరిని పిలవాలి, గుర్తుపెట్టుకొని ఒకళ్ళని పిలిచి ఒకళ్ళ పిలవకపోతే అది చాలా ఇబ్బంది, వాళ్ళు ఫీల్ అవుతారు. అలా అందరిని గుర్తుపెట్టుకొని చేయటం, మనీ అరేంజ్ చేసుకోవటం అది ఎంత కష్టమో ఇల్లు కడతాం కూడా అంతే కష్టమండి. ఎందుకు కష్టం అంటున్నానంటే ఇప్పుడు స్లాబ్కి అని చెప్పేసి కొంత మెటీరియల్ తెప్పించేశారు వీళ్ళు. ఓ పెద్ద బిల్డింగ్ కడుతున్నాము, స్లాబ్కి అని చెప్పేసి పెద్ద మెటీరియల్ తెప్పించేశారు. స్లాబు మొదలవ్వగానే కంకర చాలని చెప్పారండి. మరలా అప్పటికప్పుడు మరలా లారీని పిలిపించి, ఒక 10 టైర్ లారీని పిలిపించి దానిలో కంకర తెప్పించి పోపించి ఇలా మరలా చివరిలో ఇసుక సిమెంటు 250 బస్తాలు తెప్పిస్తే 250 బస్తాలు చాలవు, ఇంకా ఎక్కువ సిమెంటు, ఇంకొక 20 కట్టలు ఎక్కువ కావాలి సిమెంట్ అన్నారు. ఇలా ప్రతిదీ అందరినీ మేనేజ్ చేసుకుంటా అన్నీ. స్లాబ్ అంటే ఎంత ఇబ్బందితో కూడుకుందో అసలు నాకు ఈ వీడియో ఇక్కడికి వచ్చినప్పుడు అర్థమైందండి. అసలు ఎంతమంది పనోళ్ళు, 30 మంది పనోళ్ళు ఇంత మిషనరీని పెట్టుకొని కష్టపడతా ఉన్నారండి. ఇప్పుడైతే అందరు అపార్ట్మెంట్ల వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. నాకు తెలిసి అయితే చాలామందికి ఈ ఇల్లు కడతం అనేది చాలా భారంగా మారిపోయే అందరు అపార్ట్మెంట్ వైపు వెళ్ళిపోతున్నారు. అది మంచిదని అనుకోండి, అందరు కలిసి ఉంటారు. కాకపోతే ఇది ఇండివిజువల్ హౌస్. ఈ ఇండివిజువల్ హౌస్లో అయితే కొంచెం మన సొంతది అన్న ఫీలింగ్ ఉంటుంది అనేది నా అభిప్రాయం అండి. అలా అని నేను అపార్ట్మెంట్స్ కొనుక్కోవద్దు అని నేనేం చెప్పను. కాకపోతే ఇప్పుడు ఇక్కడ కడుతుంది ఇది ఈ బిల్డింగ్ అండి 30 యూనిట్లు స్లాబు వైశాల్యం 30 యూనిట్లు. ఇది పైన ఒక 10 మంది పైన వర్కర్లు పనిచేస్తున్నారు, కింద 20 మంది వర్కర్లు పనిచేస్తున్నారండి. ఇది లిఫ్ట్లో నుంచి తెచ్చిన కంకర ఏదైతే ఉందో, సిమెంటు ఇసుక కంకర కలిపిన మిక్సింగ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి ఇలా పోస్తున్నారండి. మీరు చూస్తుంది ఇప్పుడు ఇతను స్టార్ట్ చేస్తుంది వైబ్రేటర్ అండి. ఇది వైబ్రేటర్ అంటే పోసిన కంకర ఎక్కడ ఎయిర్ లేకుండా దాన్ని ఫిల్లింగ్ చేయడానికి, పూర్తిగా ఎయిర్ లేకుండా తీసేయడానికి ఆ వైబ్రేటర్తో వాడుతున్నారండి. ఇలా ట్రాలీలతో తెచ్చిన దాన్ని ఇలా వీటిని బీములు అంటారండి, బీముల్లో పోస్తున్నారు. ఈ ట్రాలీని ఎడతాం చాలా కష్టంగా ఉందండి. నేను కూడా ట్రై చేసి చూశాను, నాకైతే కదలలేదు. కానీ వీళ్ళైతే చాలా స్ట్రాంగ్గా, చాలా ఇదిగా ఉన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకటే ఎనర్జీతో పనిచేస్తున్నారండి వీళ్ళు. మరి వీళ్ళకి అక్కడ అంత ఎనర్జీ ఎలా వచ్చిందో నాకైతే తెలియదు. పనికి ఎక్కే ముందలా టిఫిన్ పెడతామంటే టిఫిన్ వద్దు, మాకు పులిహారే కావాలని అడిగారు. పులిహార తిన్నారండి వీళ్ళు. పులిహార దోసకాయ పచ్చడితో తిన్నారు. ఒక్కొక్కళ్ళు అన్నం మాదిరిగానే టిఫిన్ కూడా తిన్నారంటే వీళ్ళు చేసే పనికి అంత ఎనర్జీ కావాలి అని అనిపించింది మాకు వాళ్ళు తినే విధానాన్ని చూసి. అయితే వీళ్ళు తిని పని ఎక్కినాక వాళ్ళు పరిగెత్తుతున్నారండి పని చేయడానికి. మాకు ఎండలో నుంచొని చూస్తుంటేనే అలుపు వచ్చేస్తుంది. వీళ్ళైతే సూపర్గా పని చేస్తున్నారు. అసలు వీళ్ళ ఎనర్జీకి కారణం సీక్రెట్ ఏంటనేది తర్వాత అడిగి తెలుసుకోవాలనిపించింది నాకు. ఇలా ఈ వైబ్రేటర్తో ఇలా బీమ్స్లో పోసిన కంకర్ని ఇలా వైబ్రేటర్ పెట్టగానే ఆ ఎయిర్ మొత్తం పోయి వైబ్రేటర్ దెబ్బకి వైబ్రేటర్ కుదుపుతుందండి దాంతో అంత సెట్ అయిపోతుంది ఈ వైబ్రేటర్ పెట్టగానే. దీన్ని వైబ్రేటర్ ఇది పెట్రోల్తో నడుస్తుందని దీన్ని పని స్టార్ట్ చేసేటప్పుడు 1 లీటర్ పెట్రోల్ తెప్పించి పోసారు. ఇందులో లీటర్ పెట్రోలే సాయంత్రం వరకు వచ్చింది అన్నారు. ఇలా చాలా బాగా పనిచేస్తున్నారండి వీళ్ళు. ఇలా లిఫ్ట్ చూస్తున్నారు కదా, లిఫ్ట్లో తీసుకొచ్చి పైన పోయటం. వెనకట్లో అయితే పరింజాలు కట్టుకునేవాళ్ళండి. ఇదే స్లాబ్ని 100 మంది వేసేవాళ్ళు వెనకటి కాలంలో. బొచ్చి 1 by 1 కింద నుంచి బొచ్చితో కింద మనుషులు కలిపేవాళ్ళు. చిన్నప్పుడు మా ఇల్లు కట్టేటప్పుడు చూశానండి నేను. బొచ్చుతో కింద మనుషులు కలిపేవాళ్ళు. కలిపిన దాన్ని బొచ్చులోకి ఎత్తితే దాన్ని స్టెప్ బై స్టెప్ అందించుకుంటా అలా ఆ పాయింట్ దాకా తీసుకొచ్చేవాళ్ళు. 100 మంది వర్కర్లు ఉండేవాడు. ఆ 100 మంది వర్కర్లు చేసే పనిని ఇప్పుడు వీళ్ళైతే సింపుల్గా ఒక 30 మందితో చేసేస్తున్నారు. అంటే 70 మంది పని ఒక మిషనరీ చేస్తుందండి. మిల్లర్ ఒకటి, లిఫ్ట్ ఒకటి చేసేస్తుందండి. కింద ఎంత ఫాస్ట్గా జరుగుతుంది వర్క్ అంటే
ఎవరి పని వాళ్ళదే. లెక్క పెట్టుకొని 6 బొచ్చులు వేస్తున్నారు, 5 బొచ్చులు ఇసుక, 1 బస్తా సిమెంట్ అలా వేస్తున్నారండి. చూస్తున్నారు కదా, ట్యాంకర్, అది వాటర్ ట్యాంకర్. ఇక్కడ వాటర్ కొంచెం ఉప్పుగా ఉంటాయండి. ఉప్పు నీళ్ళతో స్లాబ్ వేస్తే అంత గట్టితనం ఉండదని చెప్పేసి ఆ ట్యాంకర్ తెప్పించారు. ఆ ట్యాంకర్లో వాటర్తో ఈ పక్కన డబ్బాలు నింపుకుంటున్నారు. ఆ డబ్బాల్లో వాటర్ని వాడుతున్నారండి. చూశారు కదా. ఇప్పుడు మధ్యలో నేను ఇందా చెప్పాను, నాకు కంకర్ చాలదా అని చెప్పేసి చెప్పారండి. ఆ కంకర్ చాలదా అన్నారన్న దాంతో మరలా అప్పటికప్పుడు లారీ పిలిపించారండి. ఈ లారీ అయితే వచ్చి అన్లోడ్ చేస్తుంది. చూడండి, అది అంత కంకర తగ్గుతుందని వాళ్ళకి ముందర ఐడియా లేనట్టుంది. మరి అంత తెప్పించారు. అందుకనే ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని ఊరికనే అనలేదండి పెద్దలు. ఇలా తగ్గిన మెటీరియల్ని అప్పటికప్పుడు తెప్పించుకోవడం, ఫిలప్ చేసుకోవడం ఫాస్ట్గా. అది మార్నింగ్ 7 స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 8 అయిందండి స్లాబ్ అయిపోయేటప్పటికి. ఇలా చాలా కష్టంతో కూడుకుందండి ఇల్లు కడతాం అనేది నాకైతే అనిపించింది. 1 గంట 2 అవర్స్ అక్కడ ఉంటేనే ఇంత కష్టమా ఇల్లు కడతాం, దీని బదులు అపార్ట్మెంట్ కొనుక్కోవడం బెస్ట్ కదా నాకు కూడా అనిపించిందండి. కానీ అపార్ట్మెంటే, ఇల్లే. ఇదైతే నాకు అద్భుతంగా అనిపించింది. వీళ్ళు చేసే పని చూస్తే, ఆ ఎనర్జీ చూస్తే, ఇంత కష్టపడి ఇల్లు కట్టించుకున్నాక అందులో ఉంటుంటే ఆ హాయే వేరండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.